హాయ్. హాయ్. డ్రైవ్ ఓకే. Sure, come. త్వరగా. ఎంత కష్టపడి ఎస్కేప్ అయ్యి వచ్చానో తెలుసా? Actually, after a long time, I am very, very happy. రేఖా, యు నో వాట్, నా లైఫ్ని నేను ఫుల్గా బతుకుతున్నాను. ఒక్కటి వదలకుండా నేను అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. నిన్ను చూస్తేనే కొంచెం పాపంగా ఉంది రేఖా. నువ్వు కూడా ఒక విధంగా ఇందిరాగాంధీలాగా బతుకుతున్నావు. ప్రజల సేవలు, సమాజం సేవలని నువ్వు స్టక్ అయిపోయావు. Hey buffoon, నోరు కాస్త మూసుకో. ఐ డూ. I'm very happy with what I do. అయ్యో పిచ్చిదానా. ఈ సమాజంలో మంచి పేరు, ఒక మంచి భర్త, బంగారం లాంటి చెల్లెలు, ఇంకేం కావాలి? హే ఇడియట్, నేను చెప్పే జాలీ వేరే. నీకవన్నీ అర్థం కాదు. వదిలు. ఓహో, నా జీవితంలో ఏ సమస్య లేదు. నేను బానే ఉన్నాను, జాలీగా ఉన్నాను. అరెరెరెరెరే. క్రేజీ లైఫ్. స్లోగా వెళ్ళు రేఖా. ఏమిటి భయంగా ఉందా? ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు? ఐఎమ్ ఆల్సో క్రేజీ. నువ్వేనా రేస్ చేస్తున్నావా ఏంటి? రేస్ చేసే వాళ్ళని కూడా బీట్ చేస్తావనుకుంటా. అంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు. నీకొక సూపర్ స్పాట్ చూపిస్తాను. నా చిన్నతనంలో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని. ఇలా లెఫ్ట్లో వెళ్ళాలి అనుకుంటాను. బిట్వీన్ ద డెడ్లీ రైల్వే ట్రాక్స్ అండ్ ఏ డీప్ రివర్. అక్కడ పెద్ద కొబ్బరి తోట. స్లోగా వెళ్ళు. అక్కడ సూపర్ లొకేషన్ నీకు చూపిస్తాను. చిన్న వయసులో మేము ఇక్కడే దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. నా దగ్గరికి ఇవ్వు. ఎందుకు ఆ బ్యాగ్ అంతా తీసుకొచ్చావు? ఇవ్వు. పర్లేదులే, వదులు. ఈ చోటు చాలా అందంగా ఉంది కదా. అక్కడ చూడు. వావ్. ఆ చెరువు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ స్థలం అంతా మాదే. ఎండాకాలంలో చెరువులోకి వెళ్ళి స్నానం చేయాలనిపించేది. చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ కాస్ట్యూమ్ నేను మర్చిపోయి వచ్చాను. ఇది మీ ప్రాపర్టీయా? రేఖా, రేఖా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? రేఖా, రేఖా, నీకేమైంది రేఖా? రేఖా, రేఖా, ఏం చేస్తున్నావు? రేఖా, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు. నన్నెందుకు కట్టి పెట్టావు? చేయి వదులు. నన్ను వదులు రేఖా. ఏమే చుంచు మొహందానా, ఏమే ఎంతమంది జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్నావు?
నీకు? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. రేఖా, వదలు నన్ను. చావు 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 రేఖా, ప్రపోహం పాపకన్నేకం పాప సంపాద క్షమతే పాప పరిహారో రక్త ప్రోక్షణమావశ్యం. అంజలి ఈ హత్యలన్నీ చేసిందని అనుమానించావు కదా, ఇప్పుడు చూడు. సెల్వం, మిస్టర్ సెల్వం, செல்வம் நாயுடு. மேம் சொல்லுங்க மேம். సరే, ఏం చేస్తున్నావు? సారీ మ్యామ్, ரொம்ப டயர்டா இருந்தேன், அதான் கொஞ்சம் ட்ரிங்க்ஸ் பண்ணேன். వచ్చి భోంచేయి, టైం అవుతుంది. పర్వాలేదు మేడం, நீங்க சாப்பிடுங்க. లోపలికి రావడానికి నీకు ఇబ్బందిగా ఉంటే బాల్కనీలోకి వచ్చి కూర్చోరా. நீங்க போங்க மேடம், நான் கை கழுவிட்டு வரேன். సార్, ఒక్క సిగరెట్ దొరుకుతుందా? నిన్న బంకోటి పెట్టుకున్నాను ఏంటి? నువ్వు అడిగినప్పుడల్లా సిగరెట్ ఇవ్వడానికి. సారీ సార్, నాకే సాలట్లేదు, ఇందులో నువ్వు అక్కడివి పోవయా. సార్ నిమిషంలో కొట్టుకెళ్ళి వస్తాను సార్. సరే పద, నేను కూడా వస్తాను. అయ్యో మేడం చూసేస్తే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, పద వెళ్దాం. తను ఒక అమ్మాయిని కూడా చూడకుండా ఇంత ఘోరంగా హత్య చేశారు. ఆ సైకోశం మనిషి కాదు, చంపి పడేస్తాను. నాకు ఈ విషయం ముందే తెలుసు, ఇదంతా సైకో షమ్మే చేస్తున్నాడని. నీ మాటలు విని అన్యాయంగా ఆ అంజలిని అనుమానించాను. సారీ భార్గవ్, ఐ వాస్ రాంగ్.
ఆ సైకో శ్యామ్ అంజలిని చంపాడంటే ఓ మై గాడ్, అక్కని వెతుకుంటూ గెస్ట్ హౌస్ కి వెళ్ళాడేమో. అయ్యో భార్గవ్, త్వరగా వెళ్ళు ప్లీజ్. ప్రియా, వదిన ఇస్ మచ్ స్ట్రాంగర్ అండ్ వైజర్ దాన్ వి ఆల్ థింక్. ఆ సైకో శ్యామ్ గాడు వదినని ఏం చేయలేడు. యు నో ఇట్ బెటర్. ఎస్, ఐ నో.